దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మిగనూరు సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఈ దేశ హోం మంత్రి చేసినటువంటి ఒక దగల్బార్జీ పదం సంబంధించి పదే పదే అంబేద్కర్ని తలుస్తున్నారు. అంబేద్కర్ ఏమైనా దేవుడా? అంబేద్కర్ని తలిసే బదులు దేవుడు తలిస్తే స్వర్గ లోకంలో 7 జన్మాలకు ప్రాప్తి లభిస్తుందన్నటువంటి ఈ మూర్ఖపు పదం నుంచి క్షమాపణ కోరాలి అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంలో ఇవాళ ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయనకు పూలమాలేసి నీ రాజ్యాంగాన్ని పదిలంగా కాపాడడానికి కోసం నీకేమైనా నీ మీద ఇంత విమర్శ వస్తే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే పద్ధతిలో ఐక్యతతో ప్రజా సంఘాలు ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాలేసి ఆయనని నివాళులర్పించడం జరిగింది. ఇవాళ హోం మంత్రి అమిత్ షాకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నీకు ఏమాత్రం సిత్తు ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారికి అని చెప్పి, లేకుంటే యావత్ భారతదేశానికి క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి దగల్బాజీ వాళ్ళ పార్లమెంట్ పోయినందుకు మేము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు లేకపోతే ఈ భారతదేశం లేదు. అంబేద్కర్ లేకపోతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దళితులు, ఆదివాసులు, బీసీలు, అదేవిధంగా మైనారిటీకి సంబంధించి రిజర్వేషన్ ఎక్కడ ఉండేదని చెప్పి సందర్భంగా అమిత్ షా గారు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగాన్ని మేము మొత్తం కూడా పక్కన పెట్టి మనుషులకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేస్తామని చెప్పి ఓ పక్క ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా ఈ బజరంగ్ దళ్ కానీ ఇలాంటి బీజేపీ అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఒక పక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క అమిత్ షా ఈ విధంగా మాట్లాడడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇందాక ఆల్ఫెడరతను మాట్లాడింది వాస్తవంగా మాట్లాడాడు. అదేవిధంగా ఎన్ని జన్మాలు ఎత్తినా ఇంకో పైకి పోయినా కింద పోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఈ భారతదేశానికి అసలైన సిసలైన దేవుడు అని చెప్పి కూడా ఇందాక భావించినటువంటి ఆల్ఫెడరత్ మాటలను నేను అంగీకరిస్తున్నా. నేను ఆ మాటలకు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరున్నటువంటి కనీసం మీరు ఒకటైనా ఈ విషయంలో మీరు ఖండించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదే కాదు, బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని పల్లకి మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు మీరు ఖండించలేకపోయారు. అమిత్ షా మాట్లాడింది ఆ మాటలు కరెక్ట్ అని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా? లేకపోతే ఆ యొక్క వాక్యాలు తప్పని మీరు ఏమైనా భావిస్తున్నట్లయితే వెంటనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అక్కడ కూటమిలో పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఖండించలేకపోతే ఈ రాష్ట్రం అటువంటి దళితులను, ఆదివాసుల పైన, అదేవిధంగా బహుజన సంబంధించిన అందరిపైన ఇవాళ కించపరిచినట్లు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వాక్యాల పైన మీరు తక్షణమే స్పందించాలి. అమిత్ షా వాక్యాలను వెనక తీసుకోవాలి, క్షమాపణ కోరాలని చెప్పి ఆ వైపున మీరు ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మేము బీజేపీకి అనుబంధంగా ఉన్నాం, బీజేపీకి మద్దతు ఉన్నాం. కాబట్టి బీజేపీ ఏది ఇస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. కాబట్టి ఆ వాక్యాల పైన మీరు సమాధానం చెప్పాలి, మీరు నోరు మెదపాలి, నోరు తెరవాలని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి బేసిక్గా ఈ యొక్క పదాలను వెనక తీసుకోవాలి. అదే సందర్భంలో పార్లమెంట్ మెంబర్ నుంచి కూడా ఆయనని తొలగించాలి అమిత్ షా గారు అని చెప్పి, మంత్రి వర్గం నుంచి కూడా ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో ఇంకొకసారి అంబేద్కర్ గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ మీరేమైనా తప్పుగా మాట్లాడినా మీ 4 చీరేస్తామని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వండి. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు మిత్రులారా.